మాకు మీరు అంటున్నది అర్థం కావడం లేదు పెదరాణి అమ్మ. ఈరోజు మనం కొత్త రాణి గారి సన్మానం గురించి మాట్లాడుతుంటే మాకెందుకు సులక్షణ గుర్తుకొచ్చారు. సులక్షణ సన్మానంలో ఏర్పాటైన రాజభోజనం గుర్తొచ్చింది. సులక్షణతో మీరెంత ఆనందంగా ఉండేవారు, ఎప్పుడూ నవ్వుతుండేవారు. ఆ నవ్వు ఎక్కడికి పోయిందో తెలియదు. మెడలో రవ్వల హారము వేసుకోవచ్చు, గుదిబండ కూడా వేసుకోవచ్చు. వివాహం మనస్ఫూర్తిగా చేసుకుంటే అది రవ్వల హారంలా ఉంటుంది. ఒకవేళ బలవంతాన వివాహం జరిపిస్తే అది గుదిబండలా తయారవుతుంది. ఇక మీరు ఈ గుదిబండని భరించటం చూస్తూ ఊరుకోలేము. మేము ఏదో భరిస్తూ జీవించడం లేదు. పెద్దన్నయ్య, అప్పడమైపోయింది మీ కారు చక్రం. దగ్గరలో ఒక అతను ఉన్నాడు, నాతో పాటు వస్తారా? నేను తీసుకెళ్తాను, అతను సరిచేస్తాడు. అది వద్దులేండి, ధన్యవాదాలు. మేము వెళ్ళిపోతాంలేండి. ఇల్లు ఆ పక్కనే ఉంది. గాయత్రి, పద. అరే ప్రణామాలు రాణిగారు. ప్రణామాలు. అరే ఏంటండి అలా అంటారు? ఆమీర్ కోట్ రాణిగారు నడిచి వెళ్ళడం ఏంటి? అది బాబు, నేనింకా రాణిని కాలేదు. నేను నడిచి వెళ్ళగలను. అలాగే తమ ఆజ్ఞ. రా గాయత్రి. ధన్యవాదాలు. రా వదన్నయ్య. ఈరోజు కూడా ఈమె అదృష్టం బాగున్నట్టుంది, కానీ ఇంకెన్నాళ్ళు తప్పించుకుంటుంది. పరాభవం అంటే ఏమిటో రాజమౌళి వారికి త్వరలోనే తెలుస్తుంది. మీరు మా దగ్గర ఏమీ దాచలేరు రాణా గారు. మాకన్నీ తెలుస్తూనే ఉన్నాయి. మీరు రాణి గారి పుట్టింటి తంతులు పూర్తి చేయడానికి వెళ్ళదలుచుకోలేదు. మేము కేవలం మా బాధ్యత నిర్వహిస్తున్నాం. మీరు ఆమీర్ కోట్కి రాజులు రాణా గారు. రాణా గారు మీరు ఎన్నో పెద్ద పెద్ద పనులు చెయ్యాలి. ప్రజల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. చరిత్ర సృష్టించాల్సింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో మీకు పని లేదు. గాయత్రి రాణి గారిని పుట్టింటి నుంచి తీసుకురావడానికి మీరే వెళ్లాల్సిన అవసరం లేదు. వేరే ఎవరైనా వెళ్ళొచ్చు. చిన్న చిన్న ఆయుధాలతో పని జరిగిపోతుంటే రాజఖడ్గం అవసరం లేదు. ప్రణామాలు పెదరాణి అమ్మ. రాణా గారు, అది రాణి గారి కిరీటం. దాన్ని బాగా చూసి ఒకటి గుర్తుంచుకోండి. మీరిద్దరూ రాజుగారు రాణిగారు సాధారణమైన జంట కాదు. మీ బాధ్యత ఒక్కటే, రాజకుటుంబ సంప్రదాయాల్ని పాటించడం. సాధారణ జంటల సంప్రదాయాలు పాటించేందుకు మీకు సమయం లేకపోయినా ఎవరూ మిమ్మల్ని ప్రశ్నించరు. మీరు రాజుగారు, శాసకులు.
రాణా గారు, రాజమాత గారు మిమ్మల్ని పిలిచారు. రాణిగారి పుట్టింటికి వెళ్ళాలని వారు మీకు గుర్తు చేయాలనుకుంటున్నారు. రాణి గాయత్రీదేవి, మీరీ భోజనాలు తక్కువ ఖర్చుతో చేయగలరా? నేను జవాబిచ్చాను. మంత్రి గారు తక్కువ ఖర్చే కాదు, మీరు సెలవిస్తే పైసా ఖర్చు లేకుండా చేస్తానని. నిజంగానా? అమ్మ తోడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? మరిది గారు నాతో అన్నారు, రాణి గాయత్రీదేవి, మీరు మగవాళ్ల మధ్యకొచ్చి మాట్లాడద్దు. అప్పుడు నేనే ఉన్నానంటే, ఎందుకు మాట్లాడకూడదు? భగవంతుడు నాకు ఇంత పెద్ద నాలుగిచ్చింది కేవలం తేనె నాకడానికా అని. అయినా జీవహింస చేసి కడుపు నింపుకోవడం మంచిదేనా అని. కానీ గాయత్రి, నువ్వు రాజభోజనాల బాధ్యత తీసుకోవడం మాత్రం ఏం బాలేదు. గాయత్రి, నువ్వు ఈ బాధ్యత పూర్తి చేయలేవేమో. తల్లి తోడమ్మా. అవును గాయత్రి, ఇన్నేళ్లుగా కాపురాలు చేస్తున్న మాకే ఓ 20 మందికి విందు భోజనాలు వండినా ఒళ్ళంతా అలసిపోతుంది. నువ్వింతమందికి రాజభోజనాలు ఒంటరిగా ఎలా తయారు చేస్తావు? నీతో పాటు నేను వచ్చి నీకు కొంచెం సాయపడతాను. అమ్మా, అది మా అత్తవారిల్లు. అక్కడ పనులన్నీ నేనే చూసుకోవాలి. అయినా అమ్మా, నేను అక్కడ ఒక్కదాన్ని కాదుగా, నాతో పాటు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా నాకు సహాయపడతారు. అయినా అమ్మా, ఇదంతా నేను వారి కోసమే చేస్తున్నాను. ఆయన గౌరవానికి భంగం రానివ్వను నేను. ఇప్పుడు ఆయన త్వరగా నన్ను తీసుకెళ్ళడానికి వస్తే నేను వెళ్ళి రాజభోజనాలు సన్నాహాలు చేయొచ్చు. మేము రాణి గాయత్రి కోసం వారింటికి వెళ్ళం. ఏమిటి మీరంటున్నది? మీరు మాటిచ్చారని మీకు మేమిచ్చిన మాట పాటించాం కదా రాజమాత. ఆమిర్ కోట్ కోసం చేసిన వ్యాపారంలో మమ్మల్ని మేం పణంగా పెట్టాం. ఇప్పుడు ఈ యువతి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మాటి మాటికి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం మాకిష్టం లేదు. ఈ రోజు పట్టాభిషేకం అయితే ఆమె ఈ రాజ్యానికి రాణి అయిపోతుంది. రాణి సులక్షణకున్న అన్ని అధికారాలు ఆమెకి లభిస్తాయి. కానీ మా భార్యగా సులక్షణకున్న ఒక్క అధికారం కూడా ఆమెకి ఎప్పటికీ లభించదు. మీరు కావాలనుకుంటే వారిని తీసుకురావడానికి మా కార్ పంపించొచ్చు. దానిపై మా రాజా చిహ్నం ఉంది. ఇక మా మాట అంటారా? మేం వెళ్లే ప్రసక్తే లేదు. రాణా గారు, ఇది సంప్రదాయం, మీరు దాన్ని పాటించాలి. మేం సంప్రదాయాలన్నీ పాటిస్తూనే ఉన్నాం. ఇదొక్కటి పాటించినంత మాత్రానే ఏమీ నష్టం లేదు. పుట్టింట్లో చేసే తంతులు భర్త వెళ్లకుండా పూర్తి కావు. లోకులు ఏమనుకుంటారో ఆలోచించండి. లోకులనే మాటలు వింటే మా మనసెంత బాధపడుతుంది. రాణి గాయత్రి ఫోటో ఇవ్వకముందు మా మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా మీరు? రాజమాత, మీరు గమనించే ఉంటారు, మేము రాణి గాయత్రి పాపిట్లో కుంకుమ పెట్టలేదు. ఇకపై కూడా పెట్టము. మోటార్ కార్ పంపించండి. మేమే వెళ్ళామని ప్రజలందరికీ అనిపిస్తుంది. ఆమీర్ కోట్కి రాణి గారు, మీకసలు ఎలా అనిపించింది ఎవరి తోడు లేకుండా బయటికి వెళ్ళాలని? ఒక మామూలు యువతిలా ఈ విధంగా బయట తిరగడం మీ వయసుకే కాదు, హోదాకి కూడా తగదని తెలుసుకోండి. నేటి నుంచి మీరు ఊపిరి తీసుకోవాలన్నా ముందు మా నుంచి అనుమతిని పొందాలి.